హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము. వైజాగ్లో ఉన్న వాళ్ళైతే అందరికీ తెలుసు. పూర్ణ మార్కెట్ దగ్గరలో అయితే ఉంటుంది ఈ టెంపుల్. సాటర్డే వెళ్ళాము మేము. ఎక్కువ జనం అయితే ఎక్కువ ఏమీ లేరు, చాలా ప్రశాంతంగా దర్శనం అయితే అయ్యింది. ఈ ఏరియాని అయితే బురుజుపేట అంటారు. ఇక్కడ అమ్మవారికి అయితే ఒక చెయ్యి ఉండదు, దానికి కూడా ఒక స్టోరీ అనేది ఉంటుంది. ఈ అమ్మవారికి అయితే లక్షవారము అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు అవి చేస్తూ ఉంటారు. మార్గశిర మాసంలో అయితే నెలపాటు భక్తులతో నిండిపోయి ఉంటుంది. ఈ నెలంతా పూజలు అవి జరుగుతూ ఉంటాయి. ఇంకా దసరా నవరాత్రుల్లో అయితే రోజుకొక అలంకారంతో అమ్మవారిని అలంకరిస్తూ ఉంటారు. సాటర్డే వెళ్ళాం కాబట్టి ఖాళీగా ఉంది. ప్రశాంతంగా అమ్మవారి దర్శనం అయితే చేసుకొని ప్రసాదాలు అవి కొనుక్కొని మేమైతే బయటకు వచ్చేసాము. అక్కడి నుంచి బీచ్ దగ్గరికి అయితే వచ్చాము. అక్కడ అయోధ్యలో నిర్మించినట్టు ఇక్కడ ఒక టెంపుల్ అయితే నిర్మించారు, ఆర్టిఫిషియల్గా పెట్టారు. సేమ్ అయోధ్యలో ఉండేలాగా ఇక్కడ గుడి అయితే నిర్మించారు. చాలా బాగుంది. బీచ్ పక్కనే ఉంది. అయోధ్య వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసుకొని వెళ్ళొచ్చు. చూడటానికైతే సేమ్ అయోధ్య వెళ్ళినట్టే అనిపిస్తుంది. లోపలైతే బాలరాముడిని కూడా ప్రతిష్ఠ చేశారు. ఇలా ఒక సైడ్ నుంచి వెళ్ళి అలా దర్శనం చేసుకొని మరోవైపు నుంచి అలా బయటకు వచ్చేయడమే. చూడడానికి అయోధ్య వెళ్ళినంత ఫీల్ అయ్యాము. ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది, ఒక మనిషికి 50 రూపీస్ అయితే పే చేయాలి. గుడి లోపల చాలా బాగుంది. బాలరాముడిని కూడా ప్రతిష్ఠ చేశారు. అలా దండం పెట్టుకొని మొత్తం అంతా అలా చూసుకుంటూ వచ్చేసాము. పక్కనే బీచ్ ఉంది. చుట్టూ అలా గుడి చుట్టూ చూసుకొని బీచ్ అది చూసుకొని మేమైతే వచ్చేసాము. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.